ఇటు పెట్టు ఉంటుంది ఇది పెట్టు లైటింగ్ ఇంకొక 5,000 ఇది మ్యారేజ్ వ్లాగ్లో పార్ట్ 2 అనమాట. నిన్నటి వ్లాగ్లో చూసారు కదా. సో అది వచ్చేసి నలుగు ఫస్ట్ డే పెట్టింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అమ్మ నా సిస్టర్ ఇద్దరు కలిసి ఇప్పుడు నలుగు పెడుతున్నారు. ఇంక ఇది వచ్చేసి ఫైనల్ నలుగు అనమాట. బికాజ్ ఇంకా మనం పెళ్లి కొడుకుని చేసేస్తాం. ఇప్పుడు అందరూ నలుగు పెట్టే వాళ్ళందరూ అయిపోయారు ఇంట్లో. అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి 1 by 1 పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి 5 days నలుగు అయితే పెట్టారు. ఇది వచ్చేసి లాస్ట్ నలుగు అనమాట. ఇంక దీని తర్వాత మనం డైరెక్ట్ పెళ్లి కొడుకుని చేసుకుని ఈరోజు ఈవినింగ్ అంతా మనం తీసుకొని వెళ్ళిపోతాము. నలుగుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం తాంబూలం అయితే ఇస్తాము. ఆల్రెడీ మనం ఫస్ట్ పసుపు దంచినప్పుడు స్టార్ట్ చేసామండి. ఇంకా అక్కడ నలుగు పెట్టడం అయిపోయింది. బట్ నేను అంటే డ్రెస్సెస్ కొంచెం తక్కువ తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా హల్దీ ఫంక్షన్కి అట్లా ఉన్నప్పుడు కొంచెం బ్లాక్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఎవరి గోల వాళ్ళదనమాట. అందరూ కుర్చీని మడత పెట్టే సాంగ్ ఒకటి పెట్టుకున్నారు. సో ఇక్కడ లోపల అయితే మేము నలుగు పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మేము డాన్స్ వేసుకుంటున్నాం అనమాట. సో ఈ 4 days మంచిగానే ఎంజాయ్ చేసామండి. అండ్ ఇక్కడ పిన్ని బాబాయ్ ఇక్కడ వీళ్ళిద్దరు మంచిగా వేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏ ఫంక్షన్లో అంటే మా ఇంటి వరకే అండి, వేరే ఎక్కడా కాదు. సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే వీళ్ళిద్దరు కంపల్సరీ డ్యాన్స్ కంపల్సరీ ఉంటుందన్నమాట. పిన్ని బాబాయ్లతో పాటు ఇంకా పిల్ల బ్యాచ్ కూడా ఉంటుంది. ఇదండి ఇట్లా ఓల్డ్ సాంగ్స్కి అయితే మా బాబాయ్ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సో తనకి ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అలాంటి ఓల్డ్ సాంగ్స్ వేస్తే మటుకు ఆ చుట్టుపక్కల ఏ చిన్న పిల్లలు కూడా లేరు చూడండి. బికాస్ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితేనే చాలా ఇంట్రెస్ట్, అందరు వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ అందరు కలిసి ఆఖరికి మా నాన్నని కూడా పిలుచుకొచ్చేసారనమాట. ఇంకా బంధువులు వచ్చింటారు కదా. సో బంధువులు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని కూడా అక్కడ జాయిన్ చేపించేసి ఇంకా యాజ్ యూజువల్ నా బ్లాగ్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేనున్నాను. ఇక్కడ పిన్ని అయితే పాపం అందరినీ ఎంకరేజ్ చేసి వెళ్ళి వేయండి, వాళ్ళే వేస్తున్నారు, మన వాళ్ళు వేయట్లేదని చెప్పి పాపం తను అక్కడ దాకా తీసుకెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి నేను వాపస్ వచ్చేస్తాం అనమాట. సో కంటిన్యూగా వెయ్యాలి అంటే మనకే కాదు ఛాన్స్, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో అది అందుకోసం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి ఇక్కడ మేము మంగళ స్నానం అయితే పెళ్లి కొడుకు చేపించేసి ఇంకా ఈవినింగ్ మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అందరూ బ్యాగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మా బుడ్డ చూసారా మేకప్ అంతా వేసేసుకొని పెళ్లి కూతురు కంటే బాగా అందంగా రెడీ అయింది కదా. సో మా బుడ్డ దానికి ఎలా ఉంది ఆ మేకప్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తన లిప్స్టిక్ నేను తీసుకున్నా అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. మేము వేరే వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ ఒక టీ బ్రేక్ అయితే ఇచ్చామన్నమాట. మనకి వచ్చిన చుట్టాలు ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ డీజే సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్నారు. మేమేమంటే ఇక్కడ జస్ట్ అట్లా వీడియో తీసుకుందామని చెప్పేసి కూర్చొని ఉన్నాము. ఇక్కడ కూర్చొని మా పని అయితే మేము చేసుకుంటున్నాము. పిల్లలైతే కిందికి పైకి అసలు ఎక్కడ కూర్చొనియడం లేదండి. మేము ఇక్కడ ఛాయ్ తాగేసి వాళ్ళకి కొంచెం బ్రేక్ ఇద్దామక్క, మనం తర్వాత వేద్దాము అని చెప్పేసి నా మానాన్ని నేను వీడియో తీసుకుంటున్నా. వెనక అది కోతి పనులు అయితే వేస్తుంది. సో తను కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకే అంటాం కదా ఆడపిల్లలు ఇంట్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత సందడి ఉంటుందని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్క కజిన్ సిస్టర్ కాదు, ప్రతి ఒక్క ఇంట్లో చిన్న గొడవలు అనేది కామన్గా ఉంటాయి. బట్ అన్నిటినీ సర్దుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఫ్యామిలీ అంటేనే అంతే కదా. సో మేమందరం కంబైన్డ్ ఫ్యామిలీ, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, ఫన్నీగా ఉంటాము. మేము కాస్త టీ బ్రేక్ తీసుకొని మిగతా వాళ్ళకైతే అప్పగిచ్చేసామండి. సో వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. వచ్చిన చుట్టాలను కూడా వదిలిపెట్టకూడదు కదా, వాళ్ళని కూడా మంచిగా డీజే వేయండి అని చెప్పేసి మేము కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాము. సో నలుగు అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ వెళ్ళిపోతాం. ఈ రోజేనండి, మళ్ళీ తర్వాత ఏమి ఉండదు. సో ఈ రోజు ఒక్కరోజే కాబట్టి అందరూ హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారనమాట. ఆఫ్టర్ టీ బ్రేక్ తర్వాత ఇంకా మళ్ళీ మేమిద్దరం వచ్చేసాము. ఎక్కువ శాతం మేమిద్దరం అనమాట. అంటే సింక్ అవుతుంది మాకి. తను వేసే స్టెప్ని నేను ఎమ్మటే క్యాచ్ చేస్తాను, నేను వేసే స్టెప్ తను క్యాచ్ చేస్తుంది అనమాట. అందరూ క్యాచ్ చేస్తారు. బట్ కొంత
కొంతమంది త్వరగా క్యాచ్ చేయలేరు కదా. మేమిద్దరం ఏంటంటే ఒకటి చెప్పిన ఎమ్మటే క్యాచ్ చేస్తాము. ఇక్కడ బాబాయ్ వాళ్ళు, మా బాబాయ్ కానీ మా నాన్న కానీ ఎవరైనా ఉంటే మేము అస్సలు వేయలేమండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము డ్యాన్స్ వేసుకుంటుంటాం అనమాట. సో వాళ్ళ ముందు కొంచెం భయం కాదు, ఏమో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తాము వాళ్ళు లేనప్పుడు మటుకి. ఆల్రెడీ మార్నింగ్ అయితే పెళ్లి కూతురు ఇక్కడ కాదండి, విజయవాడ ఉంది కదా, దాని అవతల ఉయ్యూరు అని ఉంది, అక్కడ దాన్ని కూడా దాటాలి, ఏదో ఊరుంది అక్కడ అనమాట. పెళ్లి కూతురికి ఆల్రెడీ మనము సారా అవన్నీ ఇచ్చేసి ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసింది తను. సో ఇక్కడ జస్ట్ లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ కొంచెం హల్దీ అలా పూస్తారేమో అని చెప్పేసి, నేను కొంచెం ఇది బ్లాకిష్గా ఉంటుంది కదా కొంచెం కనపడదని చెప్పేసి ఇక్కడ మా అమ్మకి నేను చెప్తున్నా, వీడియో తీస్తున్నా అని చెప్పి. అంటే తనకు అర్థం కాలేదనమాట, ఏం చేస్తుందో అర్థం కాలేదు, అట్లా చూస్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడ పెళ్ళి అంటే మండపానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఈరోజు నైట్ అంతా మేల్కొనే ఉండాలండి. ఎందుకంటే మనం పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం తరలించుకొని రావాలి కాబట్టి. సో అందుకోసం ఇంకా మేము ఇక్కడ జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. హల్దీ ఫంక్షన్ ఉంటే కొంచెం డ్రెస్ ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంకా కొంతమంది అయితే పంపించేసాం అనమాట. అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళాలి, మ్యారేజ్ వచ్చేసి శ్రీశైలంలో అనమాట. సో అక్కడ మండపం ఉంది. బాబాయ్ వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి, మేము చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి అక్కడ బిజినెస్ ఉంది వాళ్ళకి కాబట్టి అందరు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అక్కడ బాబాయ్ ఉన్నప్పుడు అట్లా చెప్పారంట, పెళ్ళి శ్రీశైలంలోనే చెయ్యాలి అని చెప్పేసి. కాబట్టి పిన్ని అక్కడ చేస్తున్నారు, అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి అందరు అక్కడ వచ్చేస్తారు. సో ఇక్కడ వెహికల్లో కొంతమంది అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్యాచ్లో మేము వెళ్ళాలన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురికి కావాల్సినవి, పెళ్ళికి ఏమేమి మర్చిపోకుండా, మరి అక్కడ నుంచి ఇక్కడికి రావడం కుదరదు కదండి, అందుకోసం ఇక్కడే అన్నీ ఒకటేసారి మర్చిపోకుండా ఏది అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఎన్ని తీసుకొని వెళ్ళినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటాము. పాపం పెళ్లి కొడుకు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడండి. అక్కడ అక్క ఫోన్ పట్టుకొని ఉన్నారు కదా, సో తనైతే మనకి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఫుల్లీ హెల్ప్ఫుల్ అండి. అంటే ప్రతి ఒక్క చిన్న పని కూడా ఇది విసుక్కోకుండా మంచిగా సపోర్ట్ చేశారనమాట. సో ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంకా బయలుదేరి వెళ్తున్నారు. ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా మళ్ళీ అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అని చెప్పేసి కొంచెం నిదానమైనా సరే అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అదే పెళ్లి కూతురు అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుండే, ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ఈవెన్ సేఫ్టీ పిన్ నుంచి మనం ప్రతిదీ తీసుకొని వెళ్ళాలి, అక్కడ ఏది దొరకదు. అందులో టైం కూడా మనకి 1 o'clock 2 o'clock కాబట్టి ఏది దొరకదు. సో ఇప్పుడు ఇంకా కార్కి అయితే డెకరేషన్ అట్లా స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ వెహికల్లో పెళ్లి కొడుకుకి అంటే సిస్టర్స్ ఉన్నాం కదా, మేము 4-5 మెంబర్స్ ఉన్నాము. సో మేమందరం కలిసి వెహికల్లో వెళ్తాం, పిన్ని ఇంకా వీళ్ళందరూ కలిసి ముందు వెహికల్లో వెళ్ళిపోతారనమాట. ఇంకా కావాల్సినవన్నీ దీంట్లో ఆల్రెడీ లగేజ్ అన్నీ సర్ది పెట్టేశాము. సో అట్లుంటుందండి, మ్యారేజ్ ఇంటి దగ్గర పెట్టుకోవడమే బెస్ట్ నాకు తెలిసి. వేరే చోట పెట్టామనుకోండి మర్చిపోతే చాలా కష్టం. పిల్లల ముందు మనము ఇట్లా కార్కి రోజెస్ అన్ని అంటే పెడుతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పీకేస్తున్నారు అనమాట. సో అదే ఇంకా మేమైతే బయలుదేరి ఇంకా కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చినాక పెళ్లి కూతురు తరపున వాళ్ళు వచ్చింటారు కదా, సో ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి 1/2 hour అయిపోయిందండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనాలు అయితే ఇక్కడే అరేంజ్ చేసాము. ఇక్కడ మండపం దగ్గర అరేంజ్ చేసేసరికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బోల్డ్ మంది మొత్తం క్లమ్జీ అయిపోయిందనమాట భోజనాల దగ్గర అయితే. సో లిటరలీ మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయిందండి భోజనం అయితే. పాపం ఇంకా కొంచెం తక్కువ అయితే పడింది, మళ్ళీ అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళని మనం ఖచ్చితంగా తీయాలి, బికాజ్ మన సబ్స్క్రైబర్స్ కదండి. సో ఖచ్చితంగా తీయాలన్నమాట. చాలా స్వీట్ అండ్ మంచిగా మాట్లాడిస్తారు కదా. సో మన సబ్స్క్రైబర్స్ అలా మనం గుర్తుపట్టి మంచిగా రెస్పాన్స్ అయినప్పుడు మనం కూడా మంచిగా రెస్పాన్స్ అవ్వాలి. సో ఇక్కడ భోజనం అంతా చేసేసిన తర్వాత మాకైతే ఒక్కొక్కరికి ఒక రూమ్ అయితే అలాట్ చేశారు, మీన్స్ ఒక ఫ్యామిలీకి ఒక రూమ్ అన్నట్లుగా అలాట్ చేశారనమాట. టోటల్ పెళ్లి కూతురు తరపున వాళ్ళకి, మా పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి రూమ్స్ అలాట్ చేశారు. ఇంక ఇప్పుడు మనము పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పెళ్లి కొడుకుని
తీసుకొని వెళ్ళి అక్కడ మనం ఇవ్వాల్సినవి ఇచ్చేసి పెళ్లి కూతురికి అక్కడ నుంచి పెళ్లి కూతుర్ని తీసుకొని రావాలి. కాబట్టి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అంటే అన్నం వాచిన గంజి అలాంటివి కొన్ని అయితే తీసుకొని వెళ్తాము. అది మస్ట్ అండ్ షుడ్ తీసుకొని వెళ్ళాలి, బికాజ్ అదొక ఫార్మాలిటీ కాబట్టి. ఇంకా ఇక్కడైతే మేము పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తున్నాము. లిటరల్లీ ఆ పెళ్లి కొడుకు మాకు ఇచ్చిన రూమ్స్ అలాట్ చేశారు కదా, మండపానికి పెళ్లి కూతురుని తీసుకొని రావడానికి ఒక 1-2 km ఉంటుందండి. ఖచ్చితంగా 2 km ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ నడుచుకొని వెళ్ళాలి. అండ్ దీంట్లో ఒక దాంట్లో మంచిగా వాటర్, అండ్ ఇంకో దాంట్లో మనం గంజి వార్చుంటాం కదా, ఆ వాటర్ అనేది వేసుకొని తీసుకొని వెళ్తున్నాము. సో పెళ్లి కొడుకు వెనకాల అట్లా తీసుకొని వెళ్ళాలి అంట పెళ్లి కూతురు కోసం. అక్కడ వెళ్ళిన తర్వాత అంటే కొంచెం అట్లా హ్యాండ్ వాష్ లాగా మనం కొంచెం రైస్, దాల్, మనం ఏదైతే ఫుడ్ చేసి ఉంటామో అది మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి పెళ్లి కూతురు దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు మనకి కొంచెం ప్రసాదం లాగా అట్లా ఇస్తుందన్నమాట. ఇచ్చిన తర్వాత చేయి కడుక్కోవాలి. అది అండి ప్రాసెస్. సో ఇంకా మెయిన్ శ్రీశైలం దగ్గర టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మనం ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1 km ఉంటుంది పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళడానికి. కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. అంటే బాబాయ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం పర్మిషన్ ఇచ్చారనమాట. లేకపోతే 10:30, 11 అయిందంటే పర్మిషన్ అక్కడ అలౌ లేదండి. సో మనం తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి ఇచ్చారనమాట. సో టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న టెంపుల్ ఉంది, నందీశ్వర్ టెంపుల్. సో అక్కడ పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాము. అక్కడ ఉండాలి కంపల్సరీగా. సో దేవస్థానం కదా, మనకు అక్కడ రిలేటబుల్ హౌసెస్ కూడా ఎవరివి లేవు కాబట్టి కొంచెం దూరం ఉన్నాయన్నమాట. అందుకోసం మేము ఇక్కడ ఒక చైర్ వేసి టెంపుల్ దగ్గర కూర్చోబెట్టాము. ఇక్కడే ఏమన్నా చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడ కంప్లీట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాం. మనం తెచ్చిన దండలు కానివ్వండి, సార కానివ్వండి, ప్రతిదీ అమ్మాయికి ఇక్కడ ఇచ్చేస్తాము, దేవుడి ముందు ఇస్తామన్నమాట. సో ఇంటి దగ్గర అయితే మనము ఈజీగా ఉంటుండే అంటే ప్రతిదానికి. కాకపోతే ఇక్కడ టెంపుల్లో కదా కొన్ని అడ్జస్ట్మెంట్ అయినా కాకుండా చూసుకోవాలి. ఎవరికైనా అనిపిస్తుంది కదా, అంతమంది మనల్ని అంటే పెళ్లి కూతురు అంటే ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ నర్వస్నెస్ ఉంటుంది కదా. సో తను కూడా అదే ఫీల్ అవుతుంది. బట్ అది ఏమంటే ప్రతి ఒక్క అమ్మాయికి అర్థం అవుతుంది, తను అందరి కళ్ళు తన మీదే ఉంటాయి. సో తను నవ్వినా తప్పే, అట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెళ్లి కూతురు నవ్వుతుంది అట్లా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ చాలా టెన్షన్ అండి. అట్లా చూసుకొని మెదులుకొని అంటే మలుచుకోవాలి కదా మన హ్యాబిట్స్ని. అక్కడ నుంచి మనము ఈ పుట్టింట్లో ఒక రకంగా ఉంటాము, మెట్టినింట్లో ఒక రకంగా ఉంటాము. సో అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అదొకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి అంతే. సో ఇక్కడ మనం తీసుకొచ్చినవి అక్కడ అవన్నీ కల్పించేసి హ్యాండ్ వాష్ చేపించి పక్కన పెట్టేస్తాము. ఆ తర్వాత ఇక్కడ లైక్ చిన్న ఎంగేజ్మెంట్ లాగా అనుకోండి, తాంబూలం, ఆకు ఒక్క ఇవన్నీ కొబ్బరికాయ కొట్టించేసి మాల మార్చుకున్న తర్వాత, అంటే దండలు తెచ్చింటాం కదా మనం, అవి మార్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తామన్నమాట మండపం దగ్గరికి. సో ఇక్కడ కూడా కొంచెం లైట్గా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అంటే లైక్ నలుగులాగా, అంటే ఇది ఫైనల్ అనమాట. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి కలిపి ఇద్దరికి తాంబూలం ఇచ్చి పసుపు అవన్నీ పెట్టేస్తామన్నమాట. పాపం నా బ్రదర్కి అయితే ఆ పసుపు పూసి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది తనకి, అంటే ఎలర్జీ లాగా వచ్చేసింది. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు. నలుగంటే పసుపు కంపల్సరీ పుయ్యాల్సిందే. అది ఏమవుతుందంటే స్కిన్ మీద కొంచెం బర్నింగ్ లాగా అవుతుంది, అది చాలా కష్టంగా ఉందన్నమాట. అందుకే ఇంకా మేమేం పసుపు పుయ్యట్లేదు, కొంచెం గంధం, బొట్టు, అక్షింతలు వేసి తీసుకెళ్తున్నాం అనమాట. ఇదండి మండపము, కళ్యాణ మండపం. దీంట్లో మొత్తం పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళకి మొత్తం మనకి అలాట్ చేశారనమాట. సో అందరికీ రూమ్స్ అవన్నీ. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫ్లెక్సీ వేయించాం కదా, అక్కడ బాబాయ్ పిన్ని అండ్ పిల్లలిద్దరు అండ్ మా సెకండ్ సిస్టర్ వాళ్ళ కొడుకు. సో వీళ్ళందరూ అనమాట ఫ్లెక్సీలో. చూస్తేనే మా బాబాయ్కి ఎట్లా అనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట బాబాయ్. శ్రీశైలంలో బాబాయ్ పేరు చెప్తే అందరికీ తెలుసు కాబట్టి అందరూ వచ్చి ఇట్లా మ్యారేజ్కి మమ్మల్ని పిలిచలేదు అంటారు. కానీ ఎంతమంది నన్ను పిలుస్తాను చెప్పండి, అంటే కొన్ని టైం లేనప్పుడు మర్చిపోతూ ఉంటాము. సో దట్స్ వెరీ కామన్ కదా.
అండ్ ఇక్కడ మండపం అనమాట. మరి మార్నింగ్ తీసే వీలుంటుందో లేదో అని చెప్పేసి ఇప్పుడే తీసుకుంటున్నాము. సో ఇంకా కొంచెం ఫోటోషూట్ ఉంటుంది కదా, ఆ ఫోటోషూట్ అయితే ఇక్కడ తీసుకోవడానికి మండపం దగ్గరికి తీసుకొచ్చేసాము. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనుకోవచ్చు. రేపటితే మ్యారేజ్ వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ